పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనములో, భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అనేసి దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో యేసు ప్రభువారు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటి అంటే, మనము భయపడాల్సిన అవసరత లేదు. ఎందుకంటే మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సొత్తు అయి ఉన్నాము. యేసు ప్రభువారు తన అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన రక్తమును బట్టి ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు, మనల్ని కొనుక్కొని ఉన్నాడు. కనుక మనము క్రీస్తు ప్రభువారి సొత్తు అయి ఉన్నాము కనుక మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ఈ నూతన సంవత్సరంలో యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండి, మన జీవితాలకు తోడుగా ఉండి, మన యొక్క అవసరతలో అక్రతలు తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. మన కుటుంబాలని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. మరి మీ యజమానులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో దేవుడు ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉన్నాడు. మీ బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో దేవుడు తోడుగా ఉండే గొప్ప దేవుడై ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల క్రింద మనల్ని భద్రంగా దాచి ఉంచి మనకు అనేకమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తూ ఇమ్మానుయేలు దేవుడిగా మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించే గొప్ప దేవుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనము ఆయన సొత్తు కనుక, మనము ఆయన ప్రజలము కనుక, మనము ఆయన మేపు గొర్రెలము కనుక, మనందరం కూడా దేవుని సొత్తు అయిన ప్రజలము కనుక మనము భయపడకుండా, దిగులు పడకుండా దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.